ప్రాచార్య బ్రహ్మశ్రీ సేవాకర్ రఘునాథ శర్మ గారి పంచామృత రసవాహిని 10వ భాగం 26/1/25 భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో స్వాగతం. శ్రీరామ స్తుతిని దేవతలు చేయటం అనే దాని గురించి చెప్తున్నారు వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో. త్వం త్రయాణాం హి లోకానాం ఆదికర్త, నువ్వు 3 లోకాలకు ఆదికర్తవు కదా. యతో వా ఇమాని భూతాని జాయంతే, ఎవడి నుండి సమస్త భూతాలు జీవరాశులు పుట్టాయు అనేది వేదవాక్యం. తాత్పర్యంగా ఏర్పడిన వాక్యమే. హి అనే పదం దాన్నే చూపిస్తోందట. స్వయం ప్రభు, నువ్వు స్వయంగా ప్రభువు. లోకాలన్నిటికీ నువ్వు కర్త, కానీ నీకొక కర్త అంటూ లేడు. స్వయంభూ, నీ అంతట నువ్వు ఏర్పడి లోకాలన్నిటినీ నీలో ఉన్నవాడినిగా అభివ్యక్తం చేస్తున్న ఆది కారణ స్వరూపుడివి నువ్వు. సిద్ధానామపి సాధ్యానామాశ్రయ చాప్రస్ అపి, నువ్వు సిద్ధులకు సాధ్యులకు ఆశ్రయమై ఉన్నవాడు. సిద్ధములు అంటే ఏర్పడినవి, సాధ్యాలు అంటే ఏర్పడాల్సి ఉన్నవి. విష్ణు సహస్రనామంలో భూత భవ్య భవత్ప్రభు అనే నామ అర్థానికి లక్ష్యభూతమైన వాడు శ్రీరాముడు అన్నాడు. పూర్వజ, సృష్టికి పూర్వంలో జ ఉన్నవాడు. సనాతన, భగవద్గీత విభూతి యోగంలో యచ్చాపి సర్వభూతానం బీజం తదహమర్జున. అర్జున, సర్వభూతాలకు విత్తనం ఏది ఉన్నదో అదే నేను అనే వాక్య తాత్పర్యం ఈ పూర్వజ అనేటువంటి దాని. త్వం యజ్ఞ, నువ్వు యజ్ఞం, సాధకుడి చిత్తశుద్ధికి కారణమై కర్మకలాపమంతా నీ స్వరూపం. త్వం వషట్కార, దేవతలకు హవ్యాదులను సమర్పించే సందర్భంలో ప్రయోగింపవలసిన వషట్కారం కూడా నువ్వే. ఇది సూచనగా యజ్ఞ ప్రక్రియలో యజమానుడు, ఋత్విక్కులు, అగ్ని, హవ్యం, వాక్ప్రపంచం మొదలైనవన్నీ పరమాత్మ స్వరూపమే అని చెప్తున్నారు. అలాగే త్వం ఓంకార, నువ్వు ప్రణవ స్వరూపమైన ఓంకారం. పరాత్పర, పరము కంటే పరముడివి. అంటే కర్మఫల అనుభవంతో సంసారంలో మెలగేవాడు జీవుడు. జీవుడికి పుణ్య అపుణ్య కర్మ ఫలాలను ప్రసాదించే వ్యవస్థ పరం కనుక దానికి పరమైన వాడు, దానికి కూడా ఇంకా ముందున్నవాడు. పరమాత్మ అంటే సాక్షిభూతుడై ఏకం సత్ అనే వ్యవహారాలతో తెలియవచ్చేవాడే అన్నారు. ప్రభవం నిధనం చాపి కో నో విదు కో భవాని. ప్రభవం నిధనం చాపి నో విదు కో భవాన్ ఇది. పుట్టుక ప్రభవం, నిధనం లయం పొందదు. ఇంకా అటువంటి వికారాలు ఇవి ఎవ్వరికి తెలియరాని వాడు కనుక అలాంటి వికారాలు ఏవీ లేని నిర్వికార నిరంజన పరతత్వం నువ్వే రామా. ఎవరితో అనుకుంటున్నావు? ప్రభవం నిధనం చాపి కో భవానితి. దృశ్యతే సర్వభూతేషు, నువ్వు సర్వభూతాలయందు గోచరిస్తూనే ఉంటావు. వెతుక్కునే దమ్ముండాలి. కానీ సర్వభూతాలంటే ఆకాశ, వాయు, అగ్ని, జల, భూమి అనే మహా పంచభూత.
వాటితో ఏర్పడిన పాంచభౌతిక స్వరూపాలు అన్నిటి యందు నువ్వు కాల విభాగాల సంబంధం లేకుండా, భూత భవిష్యత్తు వర్తమానాలతో సంబంధం లేకుండా కనపడుతూ ఉంటావు. సర్వము ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా నేను అని వ్యవహరిస్తూ ఉంటుంది. ఆ అహం ప్రత్యయమే పరమ. ఆ నేను అనేది నువ్వు నేను అంటాం కాదు, పరమాత్మే అనుకోవాలి అనాలి. గోషు చ బ్రాహ్మణేషు చ దృశ్యతే. నిజానికి దీనికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు ప్రచారం. గోవులు సర్వ జంతు జాలాలలో ఉత్తమమై. బ్రాహ్మణులంటే బ్రహ్మజ్ఞాన సంపన్నులు, మేధావి వర్గంలో శ్రేష్ఠులు. గోవులంటే కిరణాలు, వేదాలు మొదలైనటువంటి పవిత్ర వాక్కులు మొదలైనవన్నీ. వాటిలో పరమాత్మ విభూతి మరింతగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ దృష్టితో సర్వభూతేషు దృశ్యతే అని మళ్ళా వేరుగా బ్రాహ్మణేషు గోషు అని చెప్పబడి కనుక జ్ఞాన సంపన్నులలో వేదాలు కిరణాలు, గోవులంటే కిరణాలు, వేదాలు మొదలైన పవిత్ర వాక్కు కనుక వాటి చేత తెలియదగినది. దిక్షు సర్వాసు, అన్ని దిక్కుల యందు నువ్వే కనపడతావు. నిజానికి పరమాత్మ తేజస్సు దిగాది అంటే దిక్కు మొదలైనటువంటి పరిచ్ఛేదాలు లేవు. కానీ అవి ఉన్న వాటిని గమనిస్తే వాని స్థితి వంటిది నీకు లేదు అని చెప్పడంలో ఈ వాక్యం సార్థకం అవు. లోకంలో ఏ వ్యక్తి అయినా తూర్పున పశ్చిమాన ఒకే విధంగా ఒకే కాలంలో కనపడడు. అలా ఉన్న స్థితి తెలియరావటం ఒక పరమాత్మకే సాధ్యం. దీన్నే ప్రహ్లాద కుమారుడు ఇందుగలడందులేడను సందేహము వలత్ అని తన అనుభూతి ద్వారా లోకానికి తెలియచేసి, గగని ఆకాశంలో కూడా నిన్ను తత్వవేత్తలు దర్శించుకుంటారు. గగనమంటే దేవతలు సంచరించే దివ్యమైన మార్గం. దేవతలంటే దివ్యమైన భావాలు. వాళ్ళేదో ఇంద్రాది దేవతలు అనుకోకూడదు. దివ్యమైన భావాలన్నీ దేవతలే. వాటికి వాళ్ళకి స్వామి గోచరిస్తుంది. పర్వతేషు, పర్వతాలలో నువ్వు కనపడతావు. అనేకాలైన పర్వతాలు, సంధులు, కూర్పులు కలవి పర్వతాలు. లతలు, వృక్షాలు, జంతువులు, జల విశేషాలు, క్రిమికీటకాలు, పాషాణాలు, మట్టి, సరీసృపాలు, పాకే మొదలైనవన్నీ సాధారణమైన మానవుడి ఊహకు అందకుండా చిత్ర విచిత్రాలైన కూర్పులతో ఏర్పడి ఉండే దానిని పర్వతం అంట. మళ్ళీ ఒకసారి జల విశేషాలు, లతలు, పర్వతాలు, కందువులు, జల విశేషాలు, క్రిమికీటకాలు, పాషాణాలు, మట్టి, సరీసృపాలు మొదలైన సాధారణమైన మానవుడి ఊహకు అందకుండా చిత్ర విచిత్రమైన కూర్పులతో ఏర్పడి ఉండేది పర్వతం. అలాంటివంటి కూర్పులన్నిటిలో పరమాత్మ చైతన్యం వ్యాపించి ఉన్నది అని మనం గ్రహించాలి. వనేషు, అడవులలో, అరణ్యాలలో, అడవులు కూడా కొండల్లాంటివి. అకృత్రిమమైన అల్లిక బిల్లికలతో అలరారేవి. కృత్రిమం కాని అల్లికతో బహువచనం వల్ల భూమిపై ఉన్న సమస్త అరణ్యాలు అనే అర్థంలో తీసుకోవాలి. అన్నింటిలో అభివ్యక్తమయ్యే అద్భుత లక్షణంగా మనం భావించేదంతా ఆ పరమాత్మ చైతన్యం అని భావన. అలాగే 58 చ అనటం వల్ల ఇంకా ఏమైనా మిగిలిపోతే అవి అన్నిట్లో కూడా ప్రస్తుతం శ్రీరామచంద్రుడైన
పురుషోత్తముడి తత్వం మనం దర్శించుకోవచ్చు అని అంత గొప్పగా స్తోత్రం చేశారు అందరు. ఇలా అనేక విభూతులు దర్శింపచేస్తుంది ఈ బ్రహ్మకృత రామస్తుతి. అటుపై కొన్ని వైదిక అర్థాల సమన్వయాత్మక విశేషాలు ఈ స్తోత్రంలో కనపడ్డాయి. శలాకవారి ఒకటి, సహస్ర చరణ, వేల కొలది చరణాలు కలవాడు. సృష్టిలో సర్వచరణాలు స్వామివే అంటే కాళ్ళు అన్ని అర్థం. లేదా 2, 4 కాళ్లతో ప్రవర్తించేవాడు. శక్తికి మించిన గమన శక్తి వేల కొలదిగా ఉన్నవాడు పరమాత్మ. 2, శ్రీమాన్, సర్వ సంపదలు సర్వశోభలు ఎవడిని ఆశ్రయించి సమృద్ధిగా ఉంటాయో అతడు శ్రీమంతుడు, లక్ష్మీదేవికి స్వామి అనే అర్థం. శతశీర్ష, 100 కొలది శిరస్సులు తలకాయలున్నవ. తల అంటే లక్షణ చేత తలపును గ్రహించాలి కనుక తలపు అంటే ఆలోచించేది తల. శిరస్సు అనే దేహ అవయవంలో ఉన్న సహస్రారకాలు అనంత భావాలకు సంపుటి. అలాంటి సంపుటి 100 కొలదిగా ఉన్న స్వామి పరమాత్మ. సహస్ర దృక్, వేల కొలది దృక్కులు ఉన్నవాడు సర్వజ్ఞుడు, సర్వసాక్షి, సర్వాన్ని తెలుసుకున్నవాడు అని ఈ పదానికి తాత్పర్యం. త్వం ధారయసి భూతాని, స్వామి నువ్వు భూతాలన్నిటికీ పట్టుకొని ఉంచుతావు నీ చేతులు. 1000 తలలు కల ఆదిశేషుని పడగలపై సర్వ విశ్వం నిలిచి ఉన్న స్వామివు కూడా నువ్వే. ధారయసి భూతాని. అలాగే 6, వసుధాంచ స పర్వత, పర్వతాలతో పాటు ఈ వసుధ భూమినంతటినీ పట్టి నిలిపే స్వామివి నువ్వు. దీన్ని బట్టి పై వాక్యంలో భూతాలు అంటే 84 లక్షల జీవరాశులని గుర్తించుకో. లేదా భూమి కంటే పైన ఉన్న జల, అగ్ని, వాయు, ఆకాశ భూతాలను ధరించే ప్రభువు నువ్వు అనే అర్థం కూడా. 7, పృథివ్యా సలిలే అంతే త్వం మహారగ దృశ్యతే. నేలయందున్న నీటికి క్రింది భాగం రసాతలంలో ఉండే మహోరగ స్వరూపానివై కనపడుతున్న అది శేషావతారమని భావన. శేష శబ్దానికి కల్పాంతాలలో కూడా మిగిలేవాడు. మనమంతా అయిపోయినా ఆయన ఉంటాడు కనుక ఆదిశేషుడైన మహోరగమంటే పరమాత్మ యొక్క విభూతి. 8, ఆ మహాస్వరూపంలో ఉండి 3 లోకాలను, దేవ గంధర్వ దానవాదులను పట్టి నిలిపి ఉంచే తత్వం నువ్వే కదయ్యా. 3 లోకాన్ ధారయన్ రామ, దేవ గంధర్వ దానవ అది వాక్యం. రమా నువ్వు 3 లోకాలను, దేవతలను, గంధర్వులను, దానవులను నిలిచి ఉండే విధంగా చేసే, అందరినీ ఎవడి స్థానంలో వాణ్ణి ఉంచే నువ్వు పరతత్వ స్వరూపం. ఇప్పుడు బ్రహ్మ పరమాత్మను గురించి తనకు తెలిసే వచ్చిందంతా ఉండే విషయాలను సమన్వయించి చూపుతాను. రామా, నేను నీ హృదయం, నీ నాలుక సరస్వతీదేవి, ఆది బ్రహ్మ నీ గాత్రంలోని రోమాలుగా దేవతలను చేసి ఉంచి, నీ కళ్ళ మూత రాత్రి, నువ్వు కన్ను తెరిస్తే అది పగలు, నీ సంస్కారాలన్నిటినీ కలిపి వేదాలుగా మేము గుర్తిస్తాం. ఇన్ని మాటలు ఎందుకయ్యా? నువ్వు లేని ఈ సృష్టిలో ఏమీ లేదు.
ఈ జగత్తంతా నీ శరీరం, ఈ వసుధాతలం నీ స్థైర్యం, అగ్ని నీ కోపం, చంద్రుడు నీ ప్రసాదం, నీ హృదయ స్థానంలో శ్రీవత్సమనే మత్స ప్రకాశిస్తూ ఉండు. నువ్వు పురాతనమైన ఒక యుగంలో నీ 3 పాదాల ఆక్రమణతో 3 లోకాలను ఆవరించేశావు. నిజానికి ఆ ఆవరించడం ఎప్పుడూ ఒక కాలంలో జరిగిన సంఘటన అని అనుకుంటే పొరపాటు. అది నిత్య సత్యం, ఎప్పుడూ జరిగేది. కేవలం దాన్ని ఆ సందర్భంలో సర్వలోకాలకి నువ్వు వ్యక్తం చేసావు, తెలియపరచవు. మహారాక్షసుడై బలిచక్రవర్తిని బంధించి మహేంద్రుణ్ణి స్వర్గాధిపతిగా చేసిన సర్వసమర్థుడివి నువ్వు. సృష్టిలో నేను ఇంత వాడిని అనుకుంటూ అహంకరించే ఏ వ్యక్తి కూడా నీ ముందు త్రివక్రమ స్వరూపం ముందు ఆనాటి బలిలాగా అణువైపోవాల్సిందే. మిగలడు వాడు మిగిలేది కథల్లో మాత్రం. అయ్యా మహానుభావ, ఇప్పుడు నీ సహధర్మచారినిగా సీత అనే వ్యవహారం నామం పెట్టుకొని వచ్చినటువంటి ఈ సీత సాక్షాత్తు లక్ష్మీదేవి, నీ అనుపాయం. నువ్వు విష్ణుడవు, దేవుడవు, కృష్ణుడవు, ప్రజాపతి. రావణుణ్ణి వధించటం కోసం ఇప్పుడు మానుష్యమైన తనువులో నీ సంకల్పం మేరకు చేరుకున్న స్వామివి నువ్వు. స్వామి రామ, ధర్మ నిర్వాహకులలో సర్వోత్తమ స్థానం కల ప్రభు ఈ రావణవధ అనే కార్యం నువ్వు చక్కగా నిర్వహించావు. నిజానికి ఇది మా పని, మేం చెయ్యాలి. ఇప్పుడు నీ ఇష్టం. పరమానంద స్వరూపుడవై నీ స్థానానికి నువ్వు చేరుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చావో వైకుంఠాన్ని. అవతార ప్రయోజనం పూర్తయిపోయింది కాబట్టి నీ ఇష్టం. నువ్వు ఎక్కడ ఏ వ్యవహారంతో ఉండాలి అనుకుంటే అక్కడ సుఖంగా వెళ్ళి అయోధ్యంలోకి వెళ్ళి రాజ్యం చేస్తావా, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్ళిపోతావు. భక్తిమంతులైన నరులు కూడా అమోఘులే అవుతారు. పురుషోత్తముడవు, ధ్రువుడవు, దేవుడివి అయిన నిన్ను భక్తితో సేవించే వాళ్ళంతా జన్మ సాఫల్యం పొందిన వాళ్ళే అవుతారు. అంతేకాదయ్యో, నీ అనుగ్రహం వల్ల వాళ్ళు కోరిన మంచి కోరికలన్నీ తీరిన వాళ్ళు, అంటే వాళ్ళ కోరికలు తీరుతాయి. అది ఈ భూలోకంలో మాత్రమే అనుకుంటున్నావా? కాదు. దీనికి అవతల ఉన్న సమస్త పుణ్యలోకాలన్నిటిలో ఈ ఫలం దక్కుతుంది. చివరికి బ్రహ్మదేవుల వారు ఒక మాట అన్నారు. ఆర్ష్యమైన పురాతనమైన ఈ స్థవాన్ని నిత్యం పారాయణ చేసుకునే వాళ్ళ పరాభవం అనేది ఎన్నడూ ఉండదు. స్వస్తి. ఇది శ్రీమద్ రామాయణమనే ఆది కావ్యంలోని యుద్ధకాండలు బ్రహ్మాదులు చేసిన రామస్తుతి గల 120వ సర్గ. ఇప్పుడు ఈ 120వ సర్గ బ్రహ్మాది స్తుతి, అవన్నీ శ్లోకాలుగా ఇప్పుడు చెప్తున్నా. అధ 20్యుత్తరశతతమ సర్గ బ్రహ్మాది కృత రామస్తు. తతో హి దుర్మనా రామ శృచ్యైవ వదతాం గిరః. దధ్యౌ ముహూర్తం ధర్మాత్మా బాష్పవ్యాకులలోచనః. శ్రీరామచంద్రుడు అలా మాట్లాడుతున్న వాళ్ళ మాటలు విన్నంతనే మనస్సులో కలత చెందారు. ధర్మాత్మని కళ్ళలు నీరు ఉబికి వస్తాయి. కొంతసేపు ఏదో ధ్యానించారు. తతో వైశ్రవణో రాజ యమశ్చ పితృభిః సహ సహస్రాక్షో మహేంద్రశ్చ వరుణశ్చ జలేశ్వరః
షడద్ధనయనః శ్రీమాన్ మహాదేవో వృషధ్వజః కర్తా సర్వస్య లోకస్య బ్రహ్మా బ్రహ్మవిదాం వరః. అప్పుడు యక్షుల రాజు కుబేరుడు పితృదేవతలతో పాటు యమధర్మరాజు, 1000 కళ్ళున్నటువంటి మహేంద్రుడు, జలాలకు ప్రభువైన వరుణుడు, 3 కళ్ళ దేవుడు శ్రీమంతుడు, ఎద్దు వాహనం కాకల మహాదేవుడు, సర్వలోకాలను సృష్టించేటువంటి వేదవేత్తలలో శ్రేష్ఠుడైన బ్రహ్మ, ఏతే సర్వే సమాగమ్య విమానై సూర్యసన్నిభై ఆగమ్య నగరీం లంకాం అభిజగ్ముశ్చ రాఘవం. సూర్యుడిలా వెలిగిపోతున్న విమానాలతో కూడుకొని లంకా నగరి చేరుకొని రాఘవస్వామి దగ్గరకి వచ్చేశారు. తతసహస్తాభరణాన్ ప్రగృహ్య విపులాన్ భుజాన్ అబ్రువం స్థిరశ్రేష్ఠాః ప్రాంజలిం రాఘవం స్థితం. అప్పుడు వాళ్ళందరి చక్కటి ఆభరణాలు అలరారే భుజాలు చక్కగా పైకెత్తి చేతులు జోడించి నిలుతున్న రఘువంశ శ్రేష్ఠుడై రాముడితో ఇలా విన్నవించారు. కర్తా సర్వస్య లోకస్య శ్రేష్ఠో జ్ఞానవతాం వరః ఉపేక్షసే కథం సీతాం పతంతీం హవ్యవాహనే. మహానుభావ రామ, సర్వలోకానికి నువ్వే కర్త, జ్ఞానవంతులలో శ్రేష్ఠుడు. అగ్నిలో దూకుతున్న సీతాదేవి ఏ విధంగా ఉపేక్షిస్తావయ్యా? కథం దేవగణశ్రేష్టం ఆత్మానం నావబుధ్యజే వృతధామా వసు పూర్వం వసూనాం త్వం ప్రజాపతి. దేవగణాలలో నువ్వు శ్రేష్ఠుడి. నిన్ను నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? వెనకటి యుగాలలో నువ్వు వృతధాముడనేటువంటి వసుదేవుడి. వసువు అన్నారు, సప్తవసువులు ఉంటారు కదా, వసువులకు నువ్వు ప్రజాపతివి కూడా. త్రయాణాం త్వం హి లోకానాం ఆదికర్త స్వయం ప్రభు. రుద్రాణాం అష్టమో రుద్రః సాధ్యానామపి పంచమః. 3 లోకాల ఆదికర్త స్వయం ప్రభుడవు నువ్వే కదా నాయన. రుద్రులలో నువ్వు 8వ రుద్రుడు, సాధ్యులలో 5వ సాధ్యుడు. అశ్వినౌ చాపి చే కర్ణౌ చంద్రసూర్యౌ చ చక్షుషి అంతే చాదౌ చ లోకానాం దృశ్యతే త్వం పరంతవ. నీ చెవులకు 2 అశ్వినీ కుమారుడు, నీ చెవులు 2 అశ్వినీ కుమారుడు, ఒక చెవిలో ఒకడు, ఒక చెవిలో ఒకడు. నీ కళ్ళు చంద్రసూర్యుడు. లోకాలన్నిటికీ ఆదిలో అంతంలో పరంతప నువ్వే కనపడు. అంతే చ ఆదౌ చ లోకానాం దృశ్యతే త్వం పరంతప. ఉపేక్షసే చ వైదేహీం మానుషః ప్రాకృతో యథా ఇత్యుక్తో లోకపాలైస్తై స్వామీ లోకస్య రాఘవః. అబ్రవీత్ 13 శ్రేష్ఠాన్ రామో ధర్మభృతాంబరః. నానం విష్ణుర్న రుద్రశ్చ న దేవాన పితామహ. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. సాధారణ మానవుడిలాగా వైదేహిని ఎందుకు ఉపేక్షిస్తున్నావు అని ఇలా లోకపాలకురంతా అంటుండగా ధర్మవేత్తలలో శ్రేష్ఠుడు, లోకాలన్నిటికీ స్వామి అయిన రాఘవుడు ఇలా బదులిచ్చారు. నేను విష్ణువుని కాను, రుద్రుణ్ణి కాను, దేవతలకు కూడా చెందినవాణ్ణి కాను, బ్రహ్మదేవుణ్ణి కాను. నన్ను నేను మానవుడిగా భావించుకుంటున్న దశరథ మహారాజు కుమారుడు. యోహం యస్య యతశ్చాహం భగవాన్
భగవాన్ తద్బ్రవీతు మే ఇది బ్రువంతం కాకుత్థం బ్రహ్మా బ్రహ్మ విదాంబరః అబ్రవీన్ శృణు మే రామ సత్యం సత్యపరాక్రమ భవన్నారాయణో దేవః శ్రీమాం చక్రాయుధో విభూ. నేను నిజంగా ఎవడివాడి ఎక్కడి నుంచి వచ్చా దాన్ని తమరు నాకు చెప్పండి అన్న కాకుత్సుడితో అంటే రాముడితో బ్రహ్మవేత్తలలో అగ్రగణ్యుడైన బ్రహ్మ ఇలా నివేదన చేస్తూ, రామా నా మాట విను, ఓ సత్య పరాక్రమ, నేను సత్యాన్నే చెబుతాను, నా నోట అసత్యం రా. నువ్వు భగవంతుడవైన నారాయణుడు, శ్రీపతి, చక్రాయుధుడవైన విభుడ, ఏకశృంగో వరాహస్వం భూత భవ్య సపత్నజిత్ అక్షరం బ్రహ్మ సత్యం చ మధ్యే చాంతే చ రాఘవ. ఒకే ఒక కొమ్ముతో ఉండే వరాహ స్వామి ఆది వరాహమూర్తి, మునపటి ముందటి పగవారినందరి జయించే ధర్మం శీలం కలవ అక్షరమైన సత్యమైన బ్రహ్మం, ఆదిలో అంతంలో ఉండేవాడు వినొక్కడు. లోకానాంతం పరో ధర్మో విశ్వక్సేన చతుర్భుజ శాంత్యధన్వా హృషీకేశ పురుష పురుషోత్తమ. లోకులం నువ్వు పరమధర్మస్వరూపుడు, విశ్వక్సేనుడు, 4 భుజాలతో ఒప్పే స్వామి, శాంగ్యమనే విల్లు ధరించేప్పుడు ఉంటావు. హృషీకేశుడవు, ఇంద్రియాల మీద నీకు జయం ఉన్నది. పురుషుడవు పురుషోత్తమ. అజిత ఖడ్గధృద్విష్ణు కృష్ణశ్చైవ బృహద్దుబల సేనానీర్గ్రామణీశ్చ త్వం బుద్ధి సత్వం క్షమాదమః. అజితుడవు, నందకమనే ఖడ్గం నీకు ఒక ఆయుధం. కృష్ణుడవు, బృహత్ బలుడవు, సేనానివి, గ్రామణివి, బుద్ధి సత్వం క్షమ దమం ఇవన్నీ నువ్వే. ప్రభవశ్చాప్యయశ్చ త్వం ఉపేంద్రో మధుసూదనః. ఇంద్రకర్మా మహేంద్రస్త్వం పద్మనాభూరణాంతఃకృత్. ప్రభుడవు, అన్నిటికీ కారణమైనవాడు. అవ్యయుడవు, అన్నింటినీ లయం చేసుకునేవాడు. ఉపేంద్రుడు, మధుసూదనుడు, ఇంద్రకర్మం, మహేంద్రుడు, పద్మనాభుడు, రణాలలో పగవారికి యముళ్లాంటివాడు. శరణ్యం శరణం చత్వాం ఆహుర్దివ్యా మహాత్మహర్షయ సహస్రశృంగో వేదాత్మా శతజిహ్వో మహర్షభః. అందరకు రక్షణ ఇవ్వ కలవాడు, రక్షకుడవని నిన్ను దివ్యులైన మహర్షి అభివర్ణిస్తూ ఉంటా. నీకు వేల కొలది శృంగాలు ఉన్నాయి. వేదాత్ముడవు, 100 నాలుకలున్నవాడు, మహావృషభుడవు. త్వం త్రయాణాం హి లోకానాం ఆదికర్త స్వయం ప్రభుః సిద్ధానామపి సాధ్యానాం ఆశ్రయశ్చాసి పూర్వజః. 3 లోకాలకు నువ్వు ఆదికర్త, కానీ నీకొక కర్త ఎవడు లేదు, నిన్ను సృష్టించిన వాడెవడే. నువ్వు స్వయం ప్రభుడు, సిద్ధ సాధ్యులకు ముందు ఏర్పడి ఉన్నవాడవై వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చేటువంటి మహాస్వామి. త్వం యజ్ఞస్త్వం వషట్కారత్వమోంకారః పరం తపః ప్రభవం నిధనం వాతే న విదుః కో భవానితి. నువ్వు యజ్ఞం, నువ్వు వషట్కారం, నువ్వు ఓంకారం,
నీ జన్మ లయ మొదలైన వాడు తెలియచెయ్యగలవాడెవ్వరూ లేరు. నీవెవ్వరు అని ఎవ్వరూ తెలియలేరు, తెలుసుకోలేరు. దృశ్యతే సర్వభూతేషు బ్రాహ్మణేషు చ గోషు చ దిక్షు సర్వాసు గగనే పర్వతేషు వనేషు చ. కానీ సర్వభూతాలలో నువ్వు కనిపిస్తావు. బ్రాహ్మణులలో, గోవులలో, అన్ని దిక్కులలో, ఆకాశంలో, పర్వతాలలో, అరణ్యాలలో, ఇక్కడ అక్కడ అనక్కల అన్నిటిలో, అందరిలో నువ్వు ప్రకాశిస్తావు, కనపడతావు. సహస్ర చరణ శ్రీమాన్ శతశీర్ష సహస్రదృక్ త్వం ధారయసి భూతాని వసుధాంచ స పర్వతాన్. వేల పాదాలు, వేల తలలు, వేల చూపులు కల శ్రీమంతుడవు నువ్వు సర్వతాలతో కూడిన సర్వభూమిని వసుధ తాల్చి ధరించి ఉండే మహాశక్తి సంపన్ను. అంతే పృథివ్యా సలిలే దృశ్యతే త్వం మహోరగ. త్రీం లోకాన్ ధారయన్ రామ దేవగంధర్వ దానవాన్. మహాసముద్రాల కింద మహానాగస్వరూపుడై వెలుగొందే ఆదిశేషుడవైన నువ్వే రమా మూడు లోకాలను దేవగంధర్వ దానవులను పట్టుకొని నిలుపుతున్న మహాత్ముడు. అహంతే హృదయం రామ జిహ్వాదేవీ సరస్వతి దేవాగాత్రేషు రోమాణి నిర్మిత బ్రహ్మణ ప్రభూ. రామా, నేను నీ హృదయం, నీ నాలుక ఈ సరస్వతి, బ్రహ్మ అయినటువంటి నీ గాత్రంలోని రోమాలుగా వెంట్రుకలుగా ఉన్న వాళ్ళంతా దేవ. మళ్ళా రామా, నేను అంటే బ్రహ్మను నీ హృదయాన్ని, నీ నాలుకై ఈ సరస్వతీదే. బ్రహ్మమైన నీ గాత్రంలోని శరీరంలో రోమాలే సర్వదేవత. నివిశస్తే భవేద్రాత్రి ఉన్మేషస్తే భవేద్దివ సంస్కారాస్తే భవన్వేదా న తదస్తి త్వయా వినా. నీ కన్ను మూయటం, నువ్వు కళ్ళు మూసావంటే అది రాత్రి, కన్ను తెరిస్తే పగ. వేదాలన్నీ నీ సంస్కారాలు, నువ్వు లేని చోటు లేదు. జగత్సర్వం శరీరంతే స్థైర్యంతే వసుధాతలం. అగ్ని కోపః ప్రసాదస్తే సోమః శ్రీవత్సలక్షణ. ఈ జగత్తంతా నీ శరీరం, వసుధాతలమంతా నువ్వు ఉండే స్థానం. అగ్నిదేవుడు నీ కోపం, చంద్రదేవుడు శ్రీవత్సమనే పుట్టుమచ్చగా ఉన్నవాడి నీ అనుగ్రహ స్వరూపంతో అక్కడ ఉన్న. త్వయా లోకస్త్రయక్రాంతా పురాణే విక్రమైస్తరి మహేంద్రశ్చ కృతో రాజా బలిం బద్ధ్వా మహాసురం. మనువు ఒక మహాయుగంలో నీ పాదాల ఆక్రమణలతో భూలోకాలన్నీ ఆవరించబడి, అప్పుడు బలి అనే మహారాక్షసుని నువ్వు బంధించి దేవేంద్రుణ్ణి రాజును చేసి. సీతా లక్ష్మీర్భవాన్ విష్ణు దేవ కృష్ణ ప్రజాపతి వధార్థం రావణస్యేహ ప్రవిష్టో మానుషీం తను. ఈ సీతే నీ దేవి అయిన లక్ష్మీదేవి. నువ్వు విష్ణుడివి, దేవుడివి, కృష్ణుడు, ప్రజాపతి అనే వ్యవహారాలున్న మహాపురుషుడు. రావణుణ్ణి వధించటం కోసం మనుష్య దేహంలో ప్రవేశించి తదిదం నృతం కార్యం త్వయా ధర్మభృతాంబర. నిహతో రావణో రామ ప్రహృష్టో దివమాక్రమన్.
పరాక్రమ. ఆ విధంగా నువ్వు మా కార్యాన్ని సరిగా చక్కబరచిన దైవం. రామా, రావణుడు నీ చేత హతుడయ్యా. నువ్వు పరమానందంతో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? వైకుంఠాన్ని. మళ్ళా అక్కడికి చేరు. అమోఘం బలవీర్యంతే అమోఘస్తే పరాక్రమ. అమోఘం దర్శనం రామ నచ మోఘస్తవస్తవ. నీ బల వీర్య పరాక్రమ దర్శనం స్తవం ఇవన్నీ అమోఘమైన. అంటే నీ బలం గొప్పది, వీర్యం గొప్పది, పరాక్రమం గొప్పది, నీ దర్శనం కూడా గొప్పది, నీ స్తవం వీటన్నిటికంటే గొప్ప. అమోఘాస్తే భవిష్యంతి భక్తిమంతశ్చ ఏ నరాః ఏ త్వాం దేవం ధ్రువం భక్తాః పురాణం పురుషోత్తమం ప్రాప్నువంతి సదా కామాన్ ఇహ లోకే పరత్ర చ. ఈ సృష్టిలో ఉన్న నీయందు అనంతాలైన భక్తి గల నరులంతా తప్పక సార్థకత పొందుతారు. పురుషోత్తముడు, పురాణుడు, నిత్యుడు అయిన నిన్ను సేవించేవాడు ఇహ పరలోకాలలో కోరిన కోర్కెలన్నిటినీ పొందుతారు. ఇమామర్షం స్తవం నిత్యం ఇతిహాసం పురాతనం ఏ నరాః కీర్తయిష్యంతి నాస్తి తేషాం పరాభవః. ఇది ఆర్షమైన స్తవం, పురాతనమైన ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇలా ఉంది అని చెప్పే. దీన్ని కీర్తించే నరులకు పరాభవం అనేది ఎప్పుడు ఉండదు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే యుద్ధకాండే బ్రహ్మాదికృత నామ కృతారామ స్తుతిర్నామ 20-శతతమ సర్గ. ఇది ఆర్షమైన శ్రీమద్ రామాయణమని వాల్మీకీయమైన ఆది కావ్యలు, యుద్ధకాండలు, బ్రహ్మాదికృత రామస్తుతి అనే 120వ సర్గ. రేపు 5వ భాగంలో ఉన్నాయి. ఇందులో కొన్ని స్తుతులు, సత్యమహిమ, ధర్మ సాధన మొదలైనటువంటి సూక్తులన్నీ వారు ఎక్కడెక్కడో ఉన్నవని సేకరించి మన కోసం అందిస్తారు. రేపు అది సూక్తి గరిమ అన్నారు. సూక్తి చంద్రికా క్షీరధార. సూక్తి అనే వెన్నెల అనే క్షీరధార, దానికి ఆ పేరు పెట్టి దాన్ని రేపు తెలుసుకుందాం.